ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కూడా అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వాక్యం ఇలా చెబుతా ఉంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చదవబడిన మాటలను దేవుడు దీవించును గాక. దీవెనలు మనందరి మీదుగా నడిపించును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మరలా మీ అందరిని చూడటం నాకు కూడా సంతోషంగా ఉంది. మరి గడిచిన 3 దినాలు యవనస్తులను తీసుకొని హైదరాబాద్ వెళ్ళాం. యవనస్తుల కూడికలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడారు. మరి వచ్చిన యవనస్తులు అందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నిజముగా దేవుడి యొక్క ప్రభావాన్ని మేము చూసాం అక్కడ. హల్లెలూయా. వచ్చినటువంటి ఆయన యవనస్తుడు 32 సంవత్సరాలు. ఆయన చిన్నతనం నుంచి కూడా వర్తమానంలోనే పెంచబడిన వాడు. వాళ్ళ నాన్నగారు కూడా సేవకుడు. లండన్ నుంచి వచ్చాడు ఆయన. మరి ధనవంతమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆ రకంగా వాక్యం కోసం నిలబడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ధనము సంపూర్ణంగా ఉన్నప్పుడు ఏదేదో చేయాలి, చెందాలి అనిపిస్తుంది. కానీ ఆ యవనస్తుడు వాక్యం కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. 450 నుంచి 500 మంది ప్రజలు ఉంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొనే బయటికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళ మీద చేతుల నుంచి పరిశుద్ధాత్మను ఈ బిడ్డకు అనుగ్రహించని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చేసి పంపించాడు. కూటమి 10:30కి స్టార్ట్ అయితే 3 గంటలైంది కూట ముగించే సమయానికి. హల్లెలూయా. ఏడవని వాళ్ళు ఎవరో మనం అడిగి తెలుసుకోవాలి. ఏడ్చిన వాళ్ళు ఎంతమంది అని కాదు అక్కడ తెలుసుకోవాల్సి. ఏడవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగాలి. హల్లెలూయా. ఒకవేళ వేదిక ఎక్కిందాకా వాళ్ళకు ఏడుపు రాకపోయినా ఆ వేదిక ఎక్కిన తర్వాత చిన్న పిల్లలు కూడా పశ్చాత్తాపమైనటువంటి మనసు కలిగి వాళ్ళు ఏడవడం నేను చూశాను. యవనస్తులు కూడా సాక్ష్యము. బహుశా వాళ్ళలో కూడా కొంతమంది ఏడ్చారు, లేదా అందరూ ఏడ్చుండొచ్చు. అలాంటి మీటింగులు అక్కడ జరిగినాయి. నిజంగా అవి ఆశీర్వాదపు సమయాలు, చాలా మంచి సమయాలు మేము అక్కడ కలిగి ఉన్నాం. హల్లెలూయా. మీ అందరికీ నేను ఈ సందర్భంలో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, వాక్యముతో నిలిచి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనేది అన్ని సమయాలలో మనకు నచ్చదు, నచ్చేలాగా ఉండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము నచ్చినా నచ్చకపోయినా అది మనకు గాయపరిచే దానిలాగా ఉన్నా దానితో మనం నిలిచి ఉన్నప్పుడే మనకు నిత్య జీవం అనేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఏదో భూ సంబంధమైనటువంటి స్వస్థతల కోసమో, భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమో భక్తి కనుక చేస్తూ ఉంటే అది వ్యర్థమైన భక్తి. మనకు అంతిమంగా మనకు కావాల్సింది ఏమిటంటే నిత్య జీవం కావాలి. మనకు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనకేం కావాలి, మనం ఏం చేయాలి, ఇవే మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మన గురి నిత్య జీవమై ఉండాలి. మన గురి స్వస్థతలు కాదు, చిన్న విషయాలలో గురి పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా దేవుడు బోనస్ ఇచ్చేటువంటి బోనస్లు. ఇవన్నీ కూడా అసలైన బహుమతి ఏంటంటే నిత్య జీవమే. ఇవన్నీ ఏంటి?
నీకు ఆరోగ్యం బాగోలేదు, నీకు ఆరోగ్యం ఇవ్వడం ఏంటది? అది నిత్య జీవంతో సమానం రాదు. అది నువ్వు స్వస్థత పొందుకున్నావు, నిత్య జీవంతో సమానం వస్తుందా? అది రాదు. లేదు, నిన్ను ఆశీర్వదించాడు దేవుడు బహుగా, నీకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఒక మంచి కారు ఉంది, నీకు మంచి భార్యని ఇచ్చాడు, నీకు మంచి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా నిత్య జీవముతోటి సమానం అవుతాయా అంటే సమానం అవ్వవి. ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవుడు ఇచ్చేటువంటి చిన్న చిన్న ఇన్సెంటివ్స్ లాంటివి, ప్రోత్సాహకాలు అంటాం. హల్లెలూయా. ఏదైనా ఒక ఘనకార్యం చేసినప్పుడు ఒక సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సెంటివ్ ఇస్తారు. ఎందుకు అది ఇచ్చేది? కొంత నగదు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే నువ్వు ఇంకా బాగా ముందుకు వెళ్తావని, అని ప్రోత్సాహం కోసం ఇస్తాడు. అలాగనే ఇవాళ కూడా ఈ స్వస్థతలు కానివ్వండి, ఈ ఆశీర్వాదాలు కానివ్వండి, ఇవన్నిటిని చూసి మనం వెళ్ళకూడదు. ఇవన్నీ ఏమిటి అంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి, ఏమంటావు దాన్ని, ఆశీర్వాదం అంటావా, నువ్వు ఏమంటావు దాన్ని తీసుకోక. కానీ అసలైనది అది కాదు. దేవుడు ఒక మనిషిని స్వస్థపరిచాడు అంటే దాని అర్థం అతను నిత్య జీవం ఉన్నదని కాదు. గమనించాలి మీరు. దేవుడు ఒకటి బహుగా ఆశీర్వదించాడంటే దాని అర్థం వాడికి నిత్య జీవం ఉన్నదని కాదు. అక్కడ మీరు గ్రహించండి. నిత్య జీవము అనేది మనం పొందుకోవాలంటే నీవు వాక్యానుసారముగా నువ్వు సమయంగా ఉంటేనే నీకు నిత్య జీవం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుడి పిల్లరా, ఆ దినమున అని చెబుతూ ప్రభు మాట్లాడుతూ, ఆ దినమున, తీర్పు దినమున అనేకులు వస్తారంట ఆయన దగ్గరకు. వచ్చే దేవుడు బిలీవర్స్ కాదు, సేవకులే. ప్రభువా, నీ నామములో మేము స్వస్థత కార్యాలు చేయలేదా, మేము అద్భుతాలు చేయలేదా, మేము దెయ్యాలను వదలగొట్టలేదా ప్రభువా అని అంటే, ప్రభు అంటాడంట, అక్రమము చేయు వాళ్ళారా. ఈ మాట ఎంతో భయంకరంగా చెప్తాను. మనల్ని సృష్టించిన దేవుడే నువ్వెవరో తెలియదంటే అట్లా చెప్పండి. మనల్ని సృష్టించుకున్న దేవుడే ఆయన అన్నాడు, నిన్ను నా అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అన్న దేవుడు. నువ్వు ఏ తల్లి గర్భంలో పుట్టాలనో నిర్ణయించిన దేవుడు. నీ జీవితం ఎలా ఉండాలనో ఒక ప్రణాళిక తన మనసులో కలిగి ఉన్న దేవుడు చిట్ట చివరికి వచ్చేసరికి నువ్వు ఎవడో నాకు తెలియదు. గెట్ లాస్ట్. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో అంతకంటే భయంకరమైన మాట మరొకటి లేదు అని నేను చెప్తాను మీకు. ఎందుకంటే నువ్వు ఎవడో తెలియదు అంటుంది ఒక మనుష్యుడు కాదు, దేవుడు అంటున్నాడు నువ్వెవడో నాకు తెలియదు. అదే స్వస్థతలు చేశాడు కదా, అద్భుతాలు చేశాడు కదా. నేను ఇందాక చెప్పాను, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఆయన నామము ఉపయోగించడం వలన జరిగే కార్యాలు. అవి నిత్య జీవముతోటి సమానములు కావు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇది బాగా గమనించాలి. స్వస్థత నిత్య జీవం సమానం కావు. ఒక ఇల్లు నిత్య జీవం సమానము కావు. ఒక కారు ఒక నిత్య జీవం సమానము కావు. హల్లెలూయా. మన అంతిమ లక్ష్యం ఏంటి అంటే భూమి మీద దీవించబడటం అయితే కాదు. హల్లెలూయా. సిలువ మీద ఉన్న దొంగ సరైనది అడిగాడు సరైన సమయంలో. చూసారా? ప్రభు ఈ సిలువను తప్పించంటే ఆయన పెద్ద విషయం కాదు. సిలువ తప్పించడం, సిలువ తప్పించి ప్రభు నేను ఒక మంచి రాజు రావాలి అంటే ఆయన ఆమేనంటే సరిపోతాడు అక్కడ. కానీ అతను ఏం కోరుకున్నాడు? మేలైనది కోరుకున్నాడు. జీవం, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఇప్పుడు అతను శ్రేష్టమైనది కోరుకున్నాడా? అరే సిలువ తప్పించవచ్చుగా, అది అడగచ్చుగా. హల్లెలూయా. లేదు లేదు లేదు. మన భూమి మీద ఉన్న ఈ జీవితం కంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లు, అసలు కంపారిజన్ లేదు నిత్య జీవంతో. భూమి మీద ఒక్క 24 గంటల్లోనే నువ్వు ఎన్నో ఆలోచనలు బుర్రలో,
అటు పోవాలి ఇటు పోవాలి, బాబాయ్ రమ్మన్నాడు, పిన్ని రమ్మంది, అన్న రమ్మన్నాడు, తాత రమ్మన్నాడు, నాన్న రమ్మన్నాడు, ఆడకపోవాలి ఏడకపోవాలి, ఆ పని చేయాలి ఈ పని చేయాలి, అన్నం తినాలి, నీళ్లు తాగాలి టైంకి. నీళ్ళు ఎక్కువ తాగినా తంటే, నీళ్ళు తక్కువ తాగినా తంటే, అన్నం ఎక్కువ తిన్నా తంటే, అన్నం తక్కువ తిన్నా తంటే, తినకపోయినా తంటే. నేను ఎక్కువ పోయినా తలనొప్పి వస్తుంది, తక్కువ పోయినా తలనొప్పి వస్తుంది, సరి సమానంగా పోవాలి. నువ్వు భూమి మీద ఎట్లాంటి జీవితం జీవించినా 24 గంటల్లో నీకు ఒక సమస్య ఖచ్చితంగా వస్తుంది. అలాంటి దిక్కుమాలిన జీవితాన్ని నిత్య జీవితంతో పోల్చుకోకూడదు. నువ్వు అడుగుతావు, ప్రభు నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదిస్తాడు, కానీ అది దట్ ఈస్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్. నీ అంతిమ లక్ష్యం అది కాదు. నీ అంతిమ లక్ష్యం ఏమై ఉండాలంటే నిత్య జీవమై ఉండాలి. ఈ నిత్య జీవానికి నేను పోవాలంటే ఏం చేయాలి? సరైన ప్రశ్న అడిగాడు ధనవంతుడైన యవనస్తుడు. ఈరోజు ఎవరున్నారు సార్ అలాగ అడిగేవాళ్ళు? నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి? చూడండి, ధనవంతుడైన యవనస్తుడు అడిగాడు. అలాగనే పరిసయ్యులందరి మీద అధిపతి అయినటువంటి నికోదేము అడిగాడు అదే ప్రశ్న. మిగతా అడగలేదు, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు చూపు ప్రభు అని అడగలేదు వాళ్ళు. ధనవంతుడు ఇలా పోయి అడగచ్చు, నా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయ ప్రభు అడగచ్చు, కానీ అలా అడగలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే అతను యేసును గుర్తించాడు. యేసు వారి బోధనలు వ్యత్యాసంగా ఉన్నాయి, మేము వింటున్న బోధకుల కంటే వ్యత్యాసంగా ఉన్నాయి. ఆయనలో ఏదో శక్తి ఉంది. నికోదేము కూడా అన్నాడు, ఒక మనుషుడు దేవుడికి తోడై ఉంటే నువ్వు చేసే కార్యాలు చేస్తాడు, లేదంటే కాదు. మరి ఆయనలో దేవుడి శక్తి దాగి ఉందని తెలిసినప్పుడు నికోదేము ఏం అడగాలి? నాకు ఇప్పుడున్న పదవి జీవితాంతం చేయాలి ప్రభువా అడగచ్చుగా? అడగలేదు. హల్లెలూయా. నాకు ఒక పెద్ద ఇల్లు ప్రభువా, లేదా నేను ప్రధాన యాజకుడిని అవ్వాలి, కయప స్థానంలో నేను ఉండాలని అడగలేదే. నిత్య జీవనంతో పోల్చినప్పుడు అన్ని తక్కువే అని మనకు గుర్తు చేస్తున్నాయి. ధనవంతుడైన యవనస్తుడు వ్యాపారం చేస్తా ఉన్నాడు, ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. ఇంకొక 1000 కోట్లు ప్రకారం అడగడం తప్పే ఉంది? అడిగాడా? అడగలేదు. ఏమడిగాడు? మనసు ఎక్కడుంది? నిత్య జీవం లేదు. స్వస్థత అడగచ్చుగా? వాళ్ళ ఇళ్ళలో ఎవరు రోగులు లేరా? ఉన్నారా అనుకుందాం. మరి దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్ లైక్ హ్యావింగ్ ఎ కార్, హ్యావింగ్ ఎ హౌస్. లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి లేరు అంటున్నారు. నాకు ఇల్లు ప్రభువా, నాకు వాకిలి ప్రభువా. ఇవి అంతిమ లక్ష్యాలు కాదు. వీటిని నిత్య జీవంతో సరి సమానంగా మీరు పోల్చుకోవద్దు. ₹1 నిత్య జీవం పోగొట్టుకోవద్దు అంటున్నాడు. ఇవన్నీ కూడా ₹1 విషయాలు. కానీ వీటన్నిటిని దాటుకొని ఒకటి ఉన్నది మనకు లక్ష్యం, అది నిత్య జీవం. ఈ నిత్య జీవానికి పోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నించే సమయంలో వాక్యము మనల్ని గాయపరచవచ్చు, మనల్ని బాధించవచ్చు, మనకి నొప్పి కలుగు చేయొచ్చు. ఇంకొక విషయం చెప్పాలంటే మనకు అభ్యంతరాలు రాక మానవన్నాడు ఆయన. అభ్యంతరాలు కూడా కలుగుతాయి. ఇవాళ వర్తమాన విశ్వాసంలో ₹1 కోటి ప్రశ్న లోకం అంతా అడిగి చేస్తుంటే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. అవే అభ్యంతరాలు. వింటున్నారా? కనుక ఈరోజు అసలు వాక్యం అనేది ఎలా ఉంటుందో మనం దాన్ని తెలుసుకోవాలి. మొదట వాక్యం విన్నప్పుడు అయ్యో ఈరోజు నాకు తగిలిందే, లేదా వాక్యం విన్నప్పుడు ఈరోజు నాకు ఇది భలే గాయపరిచింది, ఇలాంటి మాట విన్నప్పుడు ఇలాంటి మాటలు నేను సహించలేకపోతున్నాను అని ఎన్నోసార్లు మనం అనుకొని ఉంటాం. కానీ అసలు వాక్యం యొక్క రుచి ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుంటే మన మనసులో ఉన్నటువంటి సందేహాలు చాలా వరకు మారిపోతాయి అని నేను అనుకుంటున్నా. అందుకని ఈరోజు తీసుకోవాల్సిన అంశాన్ని నేను తీసుకున్నా. 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అది సజీవమైనదంట, అది బలము గలదంట. అలాగనే అది దానికి ఉన్న ఇంకోటి ఏంటంటే దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దాని యొక్క గుణ లక్షణం ఏం చెబుతున్నాడు అంటే అది 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము కంటేను. అంటే నువ్వు ప్రపంచంలో 2 పక్కల పదునున్న ఎలాంటి కత్తినైనా తీసుకురా, దానికంటే వాడి అయినది ఏది?
వాక్యం. ప్రపంచ దేశాలలో పవర్ఫుల్ అయినటువంటి సోడ్, ఖడ్గం, జపాన్లు తయారు చేసే ఖడ్గం అంటది. టైటానియం అనేటువంటి లోహంతో దాన్ని తయారు చేస్తారు. దాన్ని ఇలా పట్టుకుంటే తెగిపోయిందంట. వింటున్నారా? దాన్ని తీసుకొని దీని పక్కన పెట్టినా ఆ దేనికి పని చేయదు. వింటున్నారా? ఈ కటానా అనేటువంటి ఈ ఖడ్గంతో నీ తలకాయ ఎట్లా అంటే తెగి వెళ్ళిపోయి వాడు అవతల పడుతుంది. అంత పదునైనది. ఇప్పుడు నేను అడుగుతున్నా, 2 అంచులు కలిగిన ఖడ్గం, కటానాకు ఒకవైపు అంచు ఉంటుంది. మరి ఈ బైబిల్ గ్రంథానికైతే ఇటుపక్క పదును, ఇటుపక్క పదునుంది. వింటున్నారా? దీన్ని పెట్టి గుచ్చితే అది ఎంత లోతుకి వెళ్తుందో కూడా చెబుతున్నాడు. అది నీ ప్రాణంలో నుంచి నీ ఆత్మలో కూడా దొరుకుతుందట. నీ ప్రాణంలో నుంచి నీ ఆత్మలో కూడా దొరుకుతుందట. అది ఇంకా చెప్తున్నాడు, మాంసంలో నుంచి, చర్మంలో నుంచి, మాంసంలో నుంచి, నరాల్లో నుంచి, ఎముక లోపల ఉన్న మూలికలో కూడా పోతుంటది. వాక్యము వెళ్ళనటువంటి స్థలం ఏముందో చెప్పండి ఇప్పుడు. అవునా? ఇప్పుడు నేను అడుగుతున్నా, పీఠాన్ని తీసుకొచ్చి నుంచోబెట్టి 2 అంచులు కలిగిన ఖడ్గం, వాడి అయిన ఖడ్గం ఇక్కడ దించుతున్నాను అనుకో, మూలికల వరకు దించుతున్నాను అనుకోండి, నవ్వుతుడా? చెక్కల గింతలు వేస్తాయా? హాయిగా నిద్ర వస్తుందా? వాక్యానికి ఉన్న గుణలక్షణం అది. అది 2 అంచులు కలది. ఆ 2 అంచులు కలిగిన వాక్యము ఒక మనుష్యుడు, దేవుని ఆత్మతో నింపబడిన ఒక మనుష్యుడు నిలబడి దాన్ని విదిలిస్తూ ఉంటే నీకు నవ్వెట్టవుతుంది. ఒక కత్తి తీసుకొని నరుగుతున్నాడు ఆయన. నేను నరుగుతుంటే నీకు ఆనందం వేస్తుందా? చెప్పాలి. నిన్ను బాధ పెడుతుంది, అది నేను గాయపరుస్తుంది. అది అది భరించలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు. చిన్నప్పుడు అంట బ్రహ్మం గారి జీవితంలో జరిగింది. బ్రహ్మం గారు వాళ్ళ అమ్మ మాంసము లాంటిది పెడతది కదా, మాంసాలు లాంటివి తింటారు కదా, రొట్టె మాంసం తింటారు. ఈ రొట్టె మాంసం తిన్నప్పుడు పిల్లలందరినీ అంటే దగ్గర కూర్చోబెట్టి ఆవుదం దాపించేదట. వింటున్నారా? ఏం దాపించేది? ఆవుదం దాపించేదట. మనిషికి తగినంత ఆవుదం దాపించేదట. ఒక్కొక్క పర్సన్కి ఎంతెంత దాపించాలో అంత దాపించేదట. అది తాగినప్పుడంట బ్రహ్మం గారికి అనిపించేదట జబ్బు చేస్తున్నట్టు ఉండేదట. ఆయనకి ఏదో పెద్ద రోగం వచ్చినట్టు, రోగాన పడ్డట్టుగా అనిపించేదట ఆయనకి. కొన్నిసార్లు వద్దమ్మా అని కూడా ముక్కు మూసి నోట్లో పోసేదట. అప్పుడు అనేవాడంట, ఏంటవా యావదం వస్తున్నావు, నాకు ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది, జబ్బు చేసినట్టు ఉంటుంది నాకు అని అంటే వాళ్ళ అమ్మ అన్నదంట, ఈ పోసినటువంటి ఆవును నీకు జబ్బు చేసినట్టుగా ఉండకపోతే, అలాంటి భావన నీకు కలిగించకపోతే, లేదా ఇంకొక మాటలో అది నిన్ను హాని చేయకపోతే అది నీకు ఏ మంచి చేయదు అన్నదంట. ఈ ఆవును తాగటం వల్ల ఈ అరిగించేటువంటి ఆమ్లాలు విడుదలవుతాయట. పాతకాలం పద్ధతులు. చిన్నప్పుడు పిల్లలకు కూడా ఉప్పు పోసి అంటే ఆముదం పోస్తే ఉదయానికి వాడు ఫ్రీగా కూర్చునేవాడు. అవునా? కానీ అది పోసినప్పుడు ఎలా ఉందంట, ఆయనకి ఒళ్ళంతా జబ్బు చేసినట్టు ఉందట. ఏందమ్మా ఎట్లాంటిది పోసావు నాకు అని అనేవాడట వాళ్ళ అమ్మ. లేదట, అది నీకు జబ్బు చేసినట్టు ఉండకపోతే అది నీకు ఏ మంచి చేయదురా బాబు.
అలాగనే పాతకాలపు ఉద్యమంతో వచ్చినటువంటి ఈ వాక్యము కూడా మనకు హాని చేయట్లేదు అంటే అది మనకే మంచి చేయట్లేదు అని అర్థం అని చెప్పాడు. వాక్యం వింటున్నావమ్మా, బ్రహ్మాండంగా పడు పగిలిపోయేటట్టు అవుతున్నావు. నువ్వు ఉదయం వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం అవుతూనే ఉన్నావు. బయటికి పోయినా కూడా ఆయన ఏం చెప్పాడమ్మా అంటే పో భలే నవ్వించండి అని చెప్తున్నావు నువ్వు. అది నీకేం మంచి చేయదు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత బయటకు వచ్చి అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయాల్లో ఆయన ప్రసంగం మొత్తం అయిపోయిన తర్వాత విన్నవాళ్ళు ఏమన్నారంటే భలే నవ్వించాడు పేతురు అనలేదు. మీరు చదువుకోండి. వాళ్ళ హృదయాల వల్ల నొచ్చుకున్నారట. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణై వాళ్ళకి తెలియని భాషలో మాట్లాడే అంత ప్రభావం వాళ్ళ మీదకి వచ్చింది. వచ్చి బయటకు వచ్చి కత్తితో ఆడిస్తున్నాడు పేతురు. రెండంతులు గల కత్తితో ఆడిస్తూ ఉంటే జనాలందరూ విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాల్లో నొచ్చుకొని, ఇలాగే చెప్పాను, అది ఎక్కడికి వెళ్తుంది? ఖడ్గం నీ ప్రాణంలో పోతుంది, నీ ఆత్మలో కూడా పోతుంది. అసలు నీ ఎముకలో మూలిక దగ్గరికి వెళ్తుంది అది. ఇక నువ్వు గాయపరచబడకుండా ఎట్లా ఉంటావమ్మా? హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు ఇవాళ నా జేబులో డబ్బులు ఉన్నాయి, 500 600 ఉన్నాయి అనుకో. నేను చెప్తున్నా, పేతురు జేబులో రూపాయి కూడా లేదు. వాళ్ళు ఎలాంటి సేవ చేశారో అర్థమవుతుంది. దేవాలయంలోకి వెళ్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు నీడబడి లేచిన పేతురు దేవాలయంలోకి వెళ్తున్నా ఒక బిచ్చగాడు అడిగాడు, ఏమన్నా ఉంటే ఇవ్వయా? ఆయన అన్నాడు, నా దగ్గర ఏమి లేవు అంటే ఎంత పేదరికంలో ఉన్నాడు చూడండి. నా దగ్గర ఏమి లేవు నీకు ఇవ్వడానికి. అబద్ధం చెప్పాడట, దాచిపెట్టుకుని అబద్ధం అని చెప్పాడా? ఏమి చెప్పలేదంట. నాకు తెలిసి పేతురులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకంటే అననీయ సభ్యురాలు ఇద్దరు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడు వ్యతిరేకంగా అబద్ధం ఆడావు అని అబద్ధం అంటే పేతురుకు వ్యతిరేకం. హల్లెలూయా. వెండి బంగారాలు నా దగ్గర లేవు అన్నాడు. ఎందుకు లేవో చెప్పండి. ఎందుకు పేతురుకి కారు లేదు? ఎందుకు పేతురుకి ఇల్లు లేదు? ఎందుకు యేసుప్రభు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు? చెప్పండి చెప్పండి. వాళ్ళ వాక్యాన్ని ఉప్పు కారం మసాలాలు దినుసులు ఇవేమి వేయకుండా చేదు ఎట్టుందో అట్లా బోధించారు. నువ్వు ఉంటావా? ఉండు, సంతోషం దాన్ని, పోతావా? పో, సంతోషం దానికి అని బోధించారు వాళ్ళు. ఎందుకంటే ఇది లాభ నష్టాలు చూసుకునే వ్యాపారం కాదు. ఇది నిత్య జీవము కావాలనుకున్న ప్రతి ఒక్కడు కూడా చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని, అది చేదైనా, అది నీకు మంచి చేసినా, అది నీకు హాని తలపెట్టినా నువ్వు దాన్ని జరిగించాలి. ఏమంటారు? యేసు ప్రభు వారు మంచివాడ చెడ్డవాడ మీకు చెప్పండి నాకు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మంచివారా చెడ్డవారా? మీరేం చెబుతారు? అసలు ఈ ఆలోచన రాకూడదు మాకు కదా. ఆయన మంచివాడ చెడ్డవాడ అనేది ఆయన గురించి ఏదైతే ఆయన ఉత్తమమైన వాడు అనేది రావాలి, కానీ మంచివాడు చెడ్డవాడు ఈ డబుల్ డౌట్ అనేది రాకూడదు. దాని గురించి ఏది వచ్చినా పాజిటివ్ ఉండాలి. ఆయన నాకు చేయలేదని కూడా రాకూడదు, ఆయన ఇష్టం. కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, యేసు వారిని విడిచిపెట్టారు ప్రజలు. ఎందుకు విడిచిపెట్టారు? దేవుని విడిచిపెట్టారు యేసు ప్రభుని. ఆయన ఏమైనా అబద్ధం చెప్పాడా? లేదా ఆయన ఎక్కడైనా వాక్యానుసారమైనటువంటి జీవితం కాకుండా వేరొక రకమైన జీవితాన్ని ఏమైనా జీవించాడా? శిష్యులకు ఒకసారి డౌట్ వచ్చింది. సమరయ స్త్రీతో మాట్లాడుతుంది, యవనస్తుడు యవనస్త్రీతో మాట్లాడతా చెడు చాటు కూర్చొని చూస్తున్నా. ఉంటుందా క్యూరియాసిటీ? ఉంటుంది కదా, యవనస్తుడు కదా, ఎవరు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇది మధ్యాహ్నం సమయంలో మనకేమో ఇంటి నుంచి పంపించాడు, ఆయన ఏంటంటే ఆ బావి దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. ఒక్క దాంట్లో కూడా యేసు ప్రభుని వ్యతిరేకంగా మనం చూపించలేము, ఆనవాళ్ళు కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడిని ఆయన అప్పటిదాకా వెంబడించినటువంటి శిష్యులు వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి? ఆయన అన్నాడు, ఆయన పరలోకం నుంచి వచ్చాడు కదా, అవునా? ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మెస్సయ్యాకు సంబంధించిన సూచనలన్నీ ప్రభువైన యేసు వారిలో నెరవేరినాయి. ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలని యేసు వారు జీవించి చూపించాడు. అవన్నీ నేడైతే నిజముగా ఆయన వచ్చాడు. పాతకాలంలో గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఉపయోగిస్తే ఆ పాప పరిహారార్థ బలిగా నిజమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన భూమి మీదకి వచ్చాడు. అది నెరవేర్చాడు. ఆయన వాక్యాన్ని ప్రకటించాడు, దేవుని సువార్తను, దేవుని రాజ్యం గురించి బోధించాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, సువార్త అందించాడు. రకరకాల ఊళ్ళలోకి వెళ్ళి, ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన వెంబడించినటువంటి శిష్యులు కూడా కొంతమంది వెనకడుగు వేసి అప్పటి నుంచి ఆయనకి ఏ మాత్రం వెంబడించలేదు అని బైబిల్లో ఉంది. నాకు ఒక కారణం చెప్పండి, ఎందుకు జనులు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు? జనులు యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఒక్కటేనమ్మా, ఆయన సత్యాన్ని బోధించాడు. సత్యాన్ని బోధించాడు. ఆయన అన్నాడు, సత్యమును ప్రకటించడం వలన మీరు నన్ను అంగీకరించలేదు అన్నాడు. నేను మీకు చెప్పింది సత్యమే, కానీ మీరు నన్ను అంగీకరించలేదు అన్నాడు. దేనిని బట్టి అంగీకరించలేదంటే సత్యాన్ని చెప్పావు కాబట్టి అంగీకరించలేదు. సత్యం చెబితే అంగీకరించకపోవడం ఏంటి? యేసు ప్రభు మంచి చెడుల గురించి కాదు అక్కడ సమస్య, ఆయన బోధించిన మాట గురించి అక్కడ సమస్య. ఇవాళ కూడా పాస్టర్ గురించి ఏ సమస్య రాదు, పాస్టర్ బోధిస్తున్న మాటల గురించి సమస్య వస్తుంది అక్కడ. ఆయన మాట్లాడే మాటలే కదా, ఆయన వచ్చే రాటు తీసుకొని పడతాడా? ఆయన మాటల వల్ల కొన్నిసార్లు మనం గాయపరచబడతాం. ఆ గాయపరచబడినప్పుడు ఏది కఠినంగా మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతారు. వాక్యము ఇలాగే చెప్తుంది కదా బైబిల్లో అని గ్రహింపున్న వాళ్ళు ఒక ఒప్పుకోలుకు వస్తారు. వాక్యం మీద గట్టిగా మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ నాట్ అక్యూజింగ్ యూ, నువ్వు ముద్దాయి అని అనట్లా, అది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం నీ మీద నేరారోపణ చేయట్లా, ఒక ఒప్పుకోలికి రా అంటుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు వాక్యంగా మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితం లేనప్పుడు అది మనకు బాధ కలిగిస్తుంది, ఖచ్చితంగా కలిగిస్తుంది. అలా కలిగిస్తుందని దాని అర్థం ఏంటి? ఏంటి నా తప్పులు ఎందుకు చూపిస్తున్నాడు అని కాదు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఏంటి నా తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు అని కాదు అక్కడ. ఆ మాటల ద్వారా దేవుడు నేను ఆయనకు సమీపంగా ఒక ఒప్పుకోలు కలిగి, ప్రభువా నేను ఇట్లా చేశాను, నువ్వు చెప్పిన వాక్యానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను ప్రభువా అని నువ్వు నీ మనస్సు మార్చుకొని ప్రభు దగ్గరకు వస్తావని ఆయన మాట్లాడుతున్నాడు. మంచి వైద్యుడికి ఒక దొంగ వైద్యుడికి తేడా ఏంటంటే, మంచి వైద్యుడు లోన ఉన్నటువంటి చెడు పదార్థాన్ని అంతటిని బయటికి తీసి కట్టు కడతాడు. డబ్బులు తీసుకునేటువంటి దొంగ వైద్యుడు ఏం చేస్తాడంటే పైన పౌడర్ రాసి కట్టుబడి కట్టి వెళ్ళిపోతాడు. అప్పటికి నీ నొప్పి తగ్గించవచ్చేమో, కానీ లోపల అతను శుభ్రపరచలేదు కాబట్టి మళ్ళా తిరగబడుతుంది. నిజమైన డాక్టర్ ఏం చేయాలంటే రోగాన్ని సమూలంగా తీసివేయగలగాలి, నయం చేయగలగాలి. ఒకే హాస్పిటల్కు నువ్వు నెలల తరబడి వెళ్తున్నావు అంటే ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది ఈ డబ్బులు దొబ్బేవాడే గాని రోగం తగ్గించేవాడు కాదు, ఇంకెవరైనా ఉన్నారేమో వెతుకుదాం. ఎందుకంటే నిజమైన వైద్యుడు తగలేదు, నిజమైన వైద్యుడు తగిలినప్పుడు నీ రోగం నయం అవుతుంది. అలాగనే ప్రేమైనటువంటి దేవుడు పిల్లలు, దేవుడి యొక్క వాక్యం అనేది మనకి గాయపరుస్తున్నది, దానికి కూడా గుణ లక్షణం అది. వాక్యం అనేది నేను ఏం చేస్తుందంటే గాయపరుస్తుంది. కానీ ఈ కాలంలో మన కనుక చూస్తే వాక్యం, కానీ ఈ కాలంలో ప్రజలు
సత్య విషయమైనటువంటి వాక్యానికి పెడచెవిన పెడుతున్నారు. పెడచెవిన పెట్టడం అంటే విని విన్నట్టుగా, సత్యం కాదు. హల్లెలూయా. మరి ప్రజలు దేనికి అలవాటు పడిపోతున్నారు? మెజారిటీ ప్రజలలో ఉన్నటువంటి ఎక్కువ మంది వాళ్ళు సైకో ఫ్యాన్సీ లేదా ఫ్లాటరీకి ఇష్టపడుతున్నారు. వాళ్ళు సైకో ఫ్యాన్సీ అంటే నీ ముఖం ముందు పొగడడం ముఖస్తుతి అంట తెలుగులో. ముఖస్తుతికి అలవాటు పడిపోతున్నారు వాళ్ళు. వింటున్నారా? హల్లెలూయా. పుల్పిట్ మేనర్స్ అని నేను దినాన్ని చదివాను. పుల్పిట్ మీద ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. పుల్పిట్ మీద దేవుడు తప్ప ఏ మనుషులు ఎక్కువ పొగడకూడదు. ఆయన వీరుడు శూరుడు ఇంటర్నేషనల్ స్పే కట్టేయాలంటారు. కానీ ఇక్కడ నుంచే మనోడు అందించాడు, మనోడు ఎత్తిచ్చాడు, మనోడి కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఇవన్నీ పొగుడుతున్నామంటే దట్ ఈస్ రాంగ్. అది సైకో ఫ్యాన్సీ. ఎవరు ప్రజలు దాని పరిగెడుతున్నారు. మా పేరు చదవలేదని లేచి అడుగుతున్నా. ఇంకా చెప్పాలని ఒకసారి ఒక చర్చి ప్రతిష్టకి వెళ్ళాము. అందరూ 5,000 ఇచ్చారు. అందరూ పేరు చదివారు. ఒక ఆయన పేరు చదవాలి. పుల్పిడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నా పేరు చదవలేదా? యేసుప్రభు ఏమో నువ్వు ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు అన్న. హల్లెలూయా. నాకు తెలిసి ఈ మాట చదివి వినిపిస్తే ఈ చేతితో ఇచ్చి నీ చేతికి తెలియకూడదని యేసుప్రభు చెప్పాడట. నా 5,000 లాగి అక్కడ. ముఖస్తుతి, పొగడ్తలు, నిజవాక్యం మనల్ని పొగడదు. హల్లెలూయా. ఇంకొకటి ఏం చేస్తున్నారు? పేయింగ్ హీడ్ టు ద ఫాల్స్ డాక్ట్రిన్స్. ఏవైతే తప్పుడు బోధలు ఉన్నాయో, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయో అవి నిజమా కాదా అని పరిశీలన చేసేటువంటి సమయాన్ని ప్రజలు తీసుకోవట్లేదు. తప్పుడు సిద్ధాంతాలకు చెవులను అప్పగిస్తున్నారు. అలా తప్పుడు సిద్ధాంతాల వల్ల వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా? కొన్ని లక్షల మైళ్ళ దూరానికి వెళ్ళిపోతున్నారు నిత్య జీవానికి. అది తెలియట్లేదు. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము మార్చబడ్డాము, మేము దీవించబడ్డాము, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము వాకిలు కట్టుకున్నాం. నేను దానికి చెప్పాను, భూ సంబంధమైన దీవెనలు అనేవి మంచి వాడికి వస్తాయి, చెడ్డవాడికి వస్తాయి. మోడీ దేవుడు నమ్ముకున్నాడా? ఎందుకు మరి ప్రధానమంత్రి వచ్చింది చెప్పండి? అర్థమవుతుంది మీకు? ఈ భూమి మీద నువ్వు ఏదొచ్చినా, నువ్వు కలెక్టర్ గారివే కావచ్చు, లేదా భారతం ప్రపంచంలో నువ్వు అపర కుబేరుడు అనే పేరు నీకు వాడచ్చు. ఇవన్నీ నువ్వు కట్టలు పేర్చుకొని నడుచుకుంటూ పోదామంటే కుదరదు. నీకున్న కోట్లను కింద పేర్చుకుంటూ మెట్లుగా మార్చుకొని పరలోకాన్ని పోదామంటే కుదరదు. బుర్జ్ ఖలీఫా అని ఎత్తైన శిఖరం కట్టారు, అది ఎక్కడ కూడా పోలేవు నువ్వు. ఎందుకంటే ఒకసారి ట్రైల్స్ అయిపోయినాయి. బాబేలు గోపురం కట్టారు, దాని మీద నుంచి పోదామనుకున్నారు, వల్లగాల. ఒక్క వాక్యం మాత్రమే, ఒక్క వాక్యం ద్వారా మాత్రమే. ఒకడున్నాడు మనందరికి శత్రువు, వాడు బద్ద శత్రువు. నన్ను మళ్ళీ విసిగించాడు. హైదరాబాద్ లో మామూలుగా విసిగించాలి. వాడు బుర్రతో ఆడుకున్నాడు. నా బుర్రతో మామూలుగా ఆడుకోవాలి, బుర్రతో ఎప్పుడు లేదు అది. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడంటే మనం ఏ విధంగా పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. మనం గట్టిగా చెప్పాలి, నీకు అంత సీన్ లేదు అని చెప్పాలి. హల్లెలూయా. నా బలం కాదు, దేవుడి బలం ఉందా బాగున్నట్టు అని మనం చెప్పగలగా. ఈ తప్పుడు సిద్ధాంతాల వల్ల నీ మనసుకు ప్రశాంతత దొరకచ్చు. ఎందుకంటే తప్పుడు సిద్ధాంతాలు ఎప్పుడూ నేను గాయపడతాను. వింటున్నారా? తప్పుడు సిద్ధాంతం ఎప్పుడు కూడా నీకు అభ్యంతరాలు కలుగుతాయి.
నువ్వు చేయొద్దు అంటే దాని గురించి ఆలోచిస్తావు, అది చేయబడి దాని గురించి ఆలోచించవా? మనిషికి ఉన్న నైజం అది. అని అందులో నుంచి తొంగి చూడబాకరు అంటే ఇక ఆ రోజు నుంచి సాయంత్రం ఆ రోజు నువ్వు పడుకునే దాకా కూడా ఎందుకు చూడొద్దు అన్నాడు, ఏముండదు అనుకో. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ పండును తినొద్దన్నాడు. దేవుడు ఏం చెప్పాడు ఆదమ వాళ్ళకు? ఆ పండు తినొద్దు అన్నాడు. ఎక్కడో మరి వీళ్ళ మనసు తెలుసుకున్నాడేమో ఆ సర్పం, అమ్మా ఏ పండు నేను తినొద్దన్నాడా? చూడండి తప్పుడు సిద్ధాంతం ఎలా ఉంటుందో. అసలు సంఘం కాపరు లేనప్పుడు రావడం తప్పు, అవునా? భర్త లేకుండా పోకూడదంట ఇంట్లోకి, ఏ పురుషుడు కూడా పోకూడదంట. చిన్నపిల్లడు కానీ పెద్ద పిల్లడు కానీ. ప్రవక్త చెప్పాడు కఠినంగా. వయసు వచ్చిన సొంత కూతుర్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టి ముద్దాడకూడదని చెప్పాడు ఆయన. చెప్తున్నాడు, ప్రవక్త చెబుతున్నాడు. అయితే వీడు వచ్చి చెబుతున్నాడు ఆమెకు, అమ్మా దేవుని ఫలా నేను తినకూడదా? అవునా తినకూడదని చెప్పాడు దేవుడు. ఏందా దాంట్లో ఏమైనా మంచి ఉందా? అది తింటే మీరు దేవుళ్ళు అవుతారమ్మా అన్నాడు. ఏమీ లేదు, ఇక ఆలోచన కూడా చేయలా. దేవుడు ఏం తింట చెప్పిండు, ఆయనతో సమానంగా అవుతామేమోనని చెప్పిండా? పోయి తెచ్చుకుంది తిన్నది, భర్త పోయి భర్త ఆడో ఉన్నాడు ఆయన. భర్త కూడా పోయి తినిపించింది, మరణం వచ్చిన. దుర్బోధలు ఎప్పుడు కూడా మన కళ్ళకు మంచిగా రమ్యంగా కనిపిస్తాయి. హల్లెలూయా. సాతానుడు దేవుడి దగ్గర నుంచి ఒక మనిషిని లాగాలి అనుకున్నప్పుడల్లా కూడా he will arrange you a boat. ఒక ఓడను నీ కొరకు సిద్ధపరుస్తాడు. దేవుడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళాలి, దూరం వెళ్ళాలి అనే తలంపు నీలో కలిగిందంటే సాతాను రెడీగా ఉంటాడు. నీ ముందు ఏ పండు పెట్టాలనా, నీ ముందు ఎవరిని పెట్టాలనా, నీ ముందు ఆకర్షణీయంగా ఉంటాయంట వాడి అన్నీ కూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డెకరేటివ్ గా ఉండదు ఆయన పోగా. హల్లెలూయా. బలిపీఠం అనేది డెకరేటివ్ ఉంటుందా? నిజమైన బలిపీఠము, నిజమైన బలిపీఠము కరుకుగా రక్తసిక్తంగా అన్నారా? కరుకుగా రక్తసిక్తంగా ఉంటది. ఏది? నిజమైన బలిపీఠం. కానీ కయ్యను కట్టాడు బలిపీఠం, పువ్వులతో అలంకరించి. ఆ అలంకరణ ద్వారానే దేవుడిని మెప్పిద్దాం అనుకున్నాడు ఆయన. మరి ఏ వేలు బలిపీఠం చూస్తే అది కొట్టుకొని రక్తం అడిచింది, ఇడిచింది రక్తసిక్తంగా ఉంది. చూసిన ఎవడన్నా కూడా ఏంటి ఇది ఇంత రక్తసిక్తంగా ఉంది అనుకుంటాడు. కానీ మానవుని తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. దేవుడి చూసే దృష్టి వేరు, మానవులు చూసే దృష్టి వేరు. లోక సంబంధమైన డెకరేషన్ ఆయనకు అవసరం లేదు. రక్తసిక్తంగా ప్రవక్త అంటాడు, వాక్యం బోధించేవాడంట ఏం చేయాలంటే శృతిమెత్తంగా ఆడదాలాగా బోధించకూడదంట చెప్పాడు ఆయన. మరి ఎట్ట బోధించాలి సార్? స్లీవులు వెనకాల మడత పెట్టి చెప్పాలంట. ఈ చేతులు స్లీవ్ ఇట్లా వెనక మడత పెట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పాలంట. కనుక దేవుడి బలిపీఠం ఎలా ఉంటుందంటే దేర్ ఇస్ నో డెకరేషన్ ఇన్ దట్. అందుకే చాలా మంది రక్తసిక్తంగా ఉన్నదాన్ని నిజమైన దాని దగ్గరికి రాదు. చుట్టూ చివరికి ఏమైందంటే హేబేల్ బలి అంగీకరించబడింది అని కయ్యను బలి అంగీకరించబడలేదు. హల్లెలూయా. ఇంతకు అసలు వాక్యం ఎందుకు నిన్ను గాయపరుస్తుంది? నీకు మంచి చేయడానికి తప్ప నీకు హాని చేయడానికి కాదు. మిమ్మల్ని గురించి నా దగ్గర కొన్ని ఉద్దేశాలు కలవు అన్నాడు ఆయన. అవి దేని కొరకు అని చెప్పాడు? మేలు కొరకే కానీ కీడు కొరకు కాదన్నాడు ఆయన. ఇఫ్ గాడ్ ఈస్ లీడింగ్ యూ త్రూ ట్రయల్స్, నిన్ను కొన్ని శ్రమల కూడా దేవుడు నడిపిస్తున్నాడంటే ఇట్ ఇస్ నాట్ ఫర్ యువర్ డిస్ట్రక్షన్. అది నీ నాశనానికి కాదు నడిపిస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చాడు.
అవునా? ఆకాశం నుండి సాక్ష్యం పలికాడు, ప్రియకుమారుడేనా? అవునా? అద్వితీయ కుమారుడు ఒక్కడే, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. ఆయన బాప్తిసం పొందినప్పుడు జరిగిన కార్యం. తర్వాత ఒక మాట చెప్తాను నేను. ఏ తండ్రి అయినా తన కుమారుని తీసుకెళ్ళి ముళ్ళ పొదలు గచ్చ పొదలను చోట పెడతాడా? నీకు ఉండకూడని. ప్రభువు జీవితంలో ఒక కార్యం జరిగింది. ఆత్మచేత ప్రభువు శోధించబడడానికి వెళ్ళాడు అని ఒక మాస్టర్ గారిని అడిగారు, మాస్టర్ గారు, యేసు ప్రభువుని శోధన గురయ్యేటట్టు చేసింది ఎవరో తెలుసా? ఆయన అన్నాడు, అపవాది కదా. ఆయన శోధించింది అపవాదే, కానీ అలాంటి పరిస్థితుల్లో పెట్టింది ఎవరో తెలుసా అన్న. తీసి చదవండి, అర్థం అవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. చాలా స్లోగా చదివి అర్థం చేసుకోండి. అప్పుడు యేసు అపవాది చేత, ఎవరి చేత? అపవాది చేత శోధించబడుటకు. ఎవరి వలన? ఎవరు తీసుకెళ్ళారు ఇప్పుడు? ఆత్మ వలన. దేనికి? శోధించబడుటకు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? శోధనల గుండా నడిపిస్తాడు. దాని అర్థం నేను నాశనం అవడానికి కాదు. నీకు బాధ ఉంటుంది. శోధనలో బాధ లేనివాడు ఎవడుంటాడు? శోధన బాధ లేకుండా ఉంటుందా? నీకు ఒక అనారోగ్యం వచ్చింది, బాధ కాదా అది? నీకు జ్వరం కలిగింది, బాధ కాదా అది? నీకు అకస్మాత్తుగా నువ్వు చేసే పనిలో నష్టం వచ్చింది, బాధ కాదా అది? బాధను కలుగు చేయదా? ఇంట్లో ఏదో ఒక చెడ్డ కార్యం జరిగింది, బాధ కలిగించదా అది? ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశములే అని మనం గ్రహించాలి. ఇవన్నీ చేదే. మరి ఇవన్నీ కూడా మనకి ఎలా అనిపిస్తాయి అంటే చేదే. హల్లెలూయా. ఒకవేళ చెప్పబడుతున్న వాక్యం మన మీద ఏ ప్రభావం చూపకపోతే, ఎక్కువగా మాట్లాడేటువంటి ఒక వదలబోతు కథ విన్నట్టే. మనం ఉదాహరణకు ఒక బుర్ర కథ వింటే ఎంత మేలు ఉంటుందో, మనకు గాయపరిచినటువంటి వాక్యం వింటే అంతే మేలు ఉంటుంది. తుమ్మరు పట్టుకొని అటు ఇటు ఎగురుతూ చదువుతూ ఉంటాడు. ఆయన ఏం చదువుతున్నాడో కూడా అర్థం కాదు. మధ్య మధ్యలో ఏదో ఒక జోక్ అర్థమైతే నవ్వుతాం, లేదా అర్థం కాని మాట వచ్చినా నవ్వుతాం. మనకున్న వైఖరిని బట్టి. కొంతమంది పాడుతున్నారు, దేవుడు పాట పాడినా కూడా ఏదైనా తప్పు పాట పాడాడు అనుకోండి, మనకు నవ్వు వస్తే తలదించుకుంటాం. మనం ఇది నిజం. ఎక్కువగా మాటలు మాట్లాడేవాడు వదలబోతాడు. ఆ వదలబోతు దగ్గర కూర్చొని విన్నట్టే నువ్వు నీ మీద వాక్యం ఏ ప్రభావం చూపకపోతే నువ్వు ఎలాంటి మాటలు విన్నట్టు? సోదిగాడి మాటలు విన్నట్టు. మీరు సోది చెప్తారు కదా, వచ్చి కూర్చొని నీకు 2 పిల్లలు అయితే అమ్మ, అర్థమైందా? ఎటున్నాడో అంటే ఇలా అమ్మ. దీనివల్ల ప్రయోజనం ఏముండదు మనకు. వాక్యము కనుక మన మీద ఏ ప్రభావము చూపలేదు, వెళ్ళాము కూర్చున్నాము వచ్చామంటే నీకు ఏ మంచి చేయరా. అసలు నువ్వు చికిత్సకి రాలా, నీ వ్యాధిని పోగొట్టుకుని నువ్వు రాలా. ఏదో వచ్చావు, కూర్చున్నావు, ఆయన ఏదో చెప్పాడు, ఫుల్లుగా తినొచ్చావు, 2 కాళ్ళు ఆడించుకొని కదా పోయినావు ఇంటికి. దీని వలన ఏ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. ఎలా ఉండాలి? అటెంటివ్ గా ఉండాలి, వాక్యాన్ని వినాలి. మనం గాయపరచాలి వాక్యం, పర్వాలేదు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు నయమాను. ఇంగ్లీష్లో నామాన్ అని ఉంది, తెలుగులో నయమాన్. అతను ఎవరు అంటే సిరియా దేశానికి ఒక సైన్యాధికారి. అతను సిరియా దేశం ఒక యుద్ధానికి పోయి జయము పొందిందంటే దానికి కారకుడు ఎవరు అని ఎతకాల్సిన పల్ల నయమానే సైన్యాధికారి. యుద్ధం ఎట్లా చేయాలా, ఎటు పోవాలా, ఎటు తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే, ప్లాన్స్ వేసేది ఎవరంటే నయమానే.
సిరియా దేశానికి యుద్ధం తర్వాత పిలిచి అన్ని విజయాలు వచ్చాయి. కానీ అతనికి ఉన్నటువంటి ఒకే ఒక రోగం ఏంటంటే కుష్టు ఉందన్న. కుష్టు రోగం ఉందా, బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ఇరుకజ్ వచ్చింది, ఒక దాసులా లాగా. ఇశ్రాయేలు దేశం చిన్నవి కావటం వల్ల ఇంట్లో వాళ్ళు అలారముద్దుగా చూసుకుంటారు. దాసి అయినా కూడా అలారముద్దుగా చూసుకుంటా ఉన్నారు. అయితే యజమానుడు పడుతున్న బాధను చూసి మరి ఆమె ఏమనుకుందో ఏమో, ఆ కుష్టుకి వైద్యుల వల్ల నయము కాదు, కానీ ఆయన ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన షోమ్రోను ప్రాంతంలో ఉంటాడు అని యజమానుడికి తెలిసేలాగా ఆ యజమానుడి భార్యతో చెప్పింది. ఆవిడ భార్య భర్తకు చెప్పింది. అవునా, ఎక్కడంటారు అడ్రస్ మొత్తం కనుక్కున్నాడు. ఓకే, మరి అతను ఇశ్రాయేలుకి సంబంధించిన వాడు కాబట్టి మరి సిరియా రాజు చేత ఒక ఉత్తరం రాయించాడు. మా వాడికి రోగం వచ్చింది, మీ దేశంలో ఏదో ప్రవక్త ఉన్నాడంట కదా, ఆ ప్రవక్త ద్వారా ప్రార్థన చెప్పి స్వస్థపడతాడేమో. ఈ సిరియా రాజు ఉత్తరం ఇశ్రాయేల్ రాజుకి చేరగానే వస్త్రాలు చెప్పుకున్నాడు. నేనేమన్నా దేవుణ్ణా అతనికి స్వస్థత రావడానికి? నాకు చెబితే నేనేం చేశాని అని అన్నాడు. సరే అని చెప్పి నయమాన్ ఏం చేశాడంటే రథం ఎక్కాడు, విలువైన వస్త్రాలు తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, వెళ్ళాడు ఎలీషా ఇంటికి. మరి ప్రవక్త కదా, ప్రవక్తను పిలవడానికి ముందు దీర్ఘదర్శి పిలిచేవాళ్ళు. బైబిల్లోనే ప్రవక్త అని పిలవడానికి ముందు పిలిచిన పేరు ఏంటంటే దీర్ఘదర్శి. సమూయేలు దగ్గర పిలిచారు దీర్ఘదర్శి అని. అయితే ప్రేమేంటి దేవుడు పిల్లల రాగానే ఎలీషా ఏం చెప్పాడంటే, నీ కుష్టు రోగం నయం కావాలంటే యోర్దాను నది ఉంది, అందులోకి వెళ్ళి నువ్వు 7 మునకలు వేయాలి, 7 మార్లు మునగాలి, నీ కుష్టు పోతే పోవాలి. బయటికి కూడా రాలా ఆయన, సేవకుడికి చెప్పి పంపించాడు. హర్ట్ అయిపోయాడు నయమాన్. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. నిజం ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. ఇప్పుడు నయమాన్ ఏమయ్యాడు? ఆ మాటలకి గాయపరచబడ్డాడు. ఎందుకంటే ఇతని మనసులో వేరే ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే, అరే నా దగ్గరకు రాలేదు, నా గాయం మీద చెయ్యి వేయలేదు, కాసేపు రుద్దలేదు, చెడ్డు బాబు ఆయింట్మెంట్ ఏదో ఒకటి తెచ్చి నాకు మతం చేస్తాడేమో అనుకున్నాను అట్ట అనుకున్నాడంటే ఆయన. మనం కూడా దేవుడు సులువైనది చెబితే చెయ్యం. మనం కాళ్ళకి మీద వేసుకున్నప్పుడు అర్థమవుతుంది. 2013లో బ్రహ్మాండంగా చెప్పారు పాస్టర్ గారు నాకు, అయ్యా రాయా, బాగా ఆసక్తి ఉంది నీకు, రాయా మనం వింటామా? మనం మామూలుగా రావడానికి ఇష్టపడలా, దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాను నేను. సులువుగా చెప్పాడు, పోయి 7 మునకలు వేయా బాబు, నువ్వు ఏం అవసరం లేదు, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను రెఫరెన్స్ రాయట్లేదు నీకు, ఎక్కడే పోవాల్సిన వల్ల యోర్దాను నదికి పోయి 7 మార్లు నువ్వు సరిపోద్ది అన్నాడు. బాధ అయింది ఆయనకి. పక్కకు వచ్చి అంటున్నాడు, ఏ ప్రవక్త ఇతను? నిజ ప్రవక్తేనా? యోర్దాను అంటే బురద నీళ్ళు కదా అది. మా దేశంలో చాలా చాలా మంచి నదులు ఉన్నాయి, మంచి నీటి నదులు ఉన్నాయి, అవి చెప్పొచ్చు కదా, ఇవి మనకు మాట్లాడేది అని అంటే పక్కన ఉన్నాయా సేవకుడు అంటున్నాడు, నాయమన్న గారు ఆ దైవజనుడు చెప్పిన కార్యం సులువైందే కదా, అతను ఇంకొక మంచి కార్యం చేయమంటే చేస్తావు కదా. ఒక 10 కిలోలు బంగారం కరిగించి నీ మీద కుమ్మరించాలంటే తెచ్చేవాడు కదా. లేదు ఇంకోటి అడిగాడు, నాకు డూప్లెక్స్ బిల్డింగ్ కావాలని అడిగాడు, ఇవ్వడా 20 అడుగులు కొంత ఒక 25 ఉప్పు అంటే కావడా? అలాగే ఇవాళ కూడా దేవుడు నువ్వు విశ్వసిస్తే కార్యం జరిగింది అంటున్నాడు. దీనికి కొంతమంది ఏం చదువుతున్నారంటే, వాళ్ళ గురించి ఎందుకులే, రకరకాల మాటలతోటి విశ్వాసులను దారి మళ్ళిస్తున్నారు. బట్ నిజమైన ఫలం అంతా కూడా వాక్యంలోనే ఉంది. When you do according to the word of God, you will succeed in your life. వాక్యానుసారంగా నువ్వు చేస్తే చాలు, నువ్వేం అవసరం లేదు. వాక్యం ఏం చెప్పింది అది చెయ్యి, నీకు అంతకు మించి నువ్వు చేయాల్సిన పని ఏమి
లేదు. ప్రవక్త చెప్పాడు 7 మార్లు మునగవే అంటే మునగొచ్చు కదా సార్, అతను ఇంకేదో పెద్దది చేస్తే నువ్వు చేయాల్సి వచ్చేది కదా. అదేమి ఆయనేమి గొప్ప గొప్ప కార్యాలు చేయమనలేదు కదా, చెయ్యి. లోపలికి వెళ్ళాడు, నీళ్ళలోకి పోయాడు, ఒకసారి మునిగాడు, మళ్ళీ 2వసారి మునిగాడు, మళ్ళీ 3వసారి మునిగాడు. తేడా ఏమి రావట్లా. వాక్యాన్ని అరాకొరగా చేస్తే తేడా రాదు. సగం సగం ఈ 10లో ఈ 5 చేస్తా కానీ 5 మళ్ళీ కష్టంగా ఆపేస్తాడు, ఫలం రాదు. ఐగుప్తు నుంచి పరిపూర్ణంగా బయటికి రంటే పరిపూర్ణంగా బయటికి రావాలి. బయటకు వచ్చి చేపలు కోరుకోకూడదు. మనం బయటకు వచ్చి చేపలు అడుగుతాడు, ఐగుప్తు దానిలో ఉంది. అందుకని ఐగుప్తు మనస్సులో కలిగి ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. మునగాలి 7 మారు మునిగి లేచిన తర్వాత పసిపిల్లవాడి దేహం వంటిది అయిందట ఆయన దేహం. ఎంత అద్భుతం అది. నొచ్చుకున్నాడు, పర్వాలేదు. ఆ నొప్పించిన మాటలు జరిగించినప్పుడు సంవత్సరాల తరబడిన పుష్టి పోయింది. మరి దీనికి ఏం చేయాలి? ఇవాళ కూడా అంతే. వాక్యం చేదుగా ఉంటుంది, వాక్యం గద్దిస్తుంది, వాక్యం శిక్షిస్తుంది, వాక్యము మనల్ని శోధనలో గుండా నడిపిస్తుంది. అయినా చివరికి మేలు చేస్తుంది. మేలంటే ఎంత మేలు? నిత్య జీవం ఇచ్చే మేలు. హల్లెలూయా. ఈ నిజమైన వాక్యము అలంకరణగా ఉండదు. హల్లెలూయా. నిజమైన మాటలు, నిజమైన దేవుడి వాక్యము మొహమాటం ఉండదు, డెకరేటివ్గా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన వాక్యం ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది, రక్కడిగా ఉంటుంది. రఫ్ అంటాం కదా, రఫ్గా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వాక్యం అనేది మనకు గాయపరచని యెడల అది మనకి ఏ మంచి చెయ్యదు అంతే. అందుకే ప్రవక్తలు తీసుకోండి, అపోస్తలులు తీసుకోండి, వీళ్ళని రాజుల ముందు నిలబెట్టినా కూడా రాజులకు వాళ్ళు తల వంచలేదు. గమనించాలి. ధనవంతుల ముందుకు వెళ్ళినా రాజీ పడలేదు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దావీదు ఒక తప్పు చేశాడు, మీ అందరికి తెలుసు. తన సైన్యంలో చేరినటువంటి ఒకటి భార్యను అన్యాయంగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుడు ప్రవక్త అయిన నాతానుని దావీదు దగ్గర పంపించాడు. ఈ నాతాను దావీదు దగ్గరకు వచ్చి, దావీదు గారు ఒక చిన్న తీర్పు చేయాలి మీరు అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. నేను ఒక కథ చెబుతాను, దాన్ని వినండి మీరు అన్నాడు. సరే చెప్పండి ప్రవక్త గారు అన్నాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక మనుషునికి 1 గొర్రె ఉంది. అయితే ఈ 100 గొర్రెలు కలిగిన వాడు అత్యాశతోటి ఈ 1 గొర్రె కలిగినటువంటి వాడిని చంపి వాడి దగ్గర ఉన్నటువంటి ఏకైక గొర్రెని కూడా అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ అక్రమస్తుడికి ఏ శిక్ష విధించాలి అని అడిగాడు నాతాను. రాజు కదా, దేవుడి వాక్యం తెలిసిన వాడు కదా, దావీదు వాక్యం చెప్పాడు. ఆ మనుష్యుడు నిశ్చయముగా మరణ శిక్ష విధించాలి అతనికి అని అన్నాడు. ఎవరో మనుష్యుడు, ఎక్కడున్నాడు వాడు నిశ్చయంగా మరణానికి అప్పగించాలన్నాడు. అప్పుడు నాతాను ఏమన్నాడంటే, ఆ మనుషుడు నువ్వే అన్నాడు. దావీదుకున్న కోపం తెలుసు, దావీదుకున్న శక్తి ఏమిటో తెలుసు. 12 సంవత్సరాల వయసులోనే సింహాన్ని గెలిచిన వాడు, ఎలుగుబంటిని గెలిచిన వాడు, గొలియాతుని చంపిన వాడు. ఏది చిన్న వయసులో. ఇక ఆయన యుద్ధంలో ఎంతమందిని చంపాడో లెక్కే లేదు. దేవుడే అన్నాడు, నీ చేతికి రక్తం ఉంది, నువ్వు నా ఆలయానికి కట్టొద్దని. అంటే ఎంతమందిని చంపుంటాడు? ఎంత ధైర్యవంతుడు, ఎంత బలవంతుడు. హల్లెలూయా. అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా కూడా దావీదుకు ఉంది. రాజ్య పరిపాలన శక్తి అంతా కూడా దావీదుకు ఉంది. దావీదు ఏదైనా చేయగలడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు ఆయన.
నాతాన్ అన్నాడు, రాజీ పడలేదు నాతాన్ అన్నాడా? ఏమన్నాడు? ఆ మనుష్యుడివి నీవే. తీయండి ఒకసారి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాడు. అతను వచ్చి దావీదుతో ఇట్లా, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లు కలిగి ఉండేది. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. చూసారా కథ కూడా ఎట్లా చెప్తున్నాడు చూడండి. ఆడ గొర్రె పిల్ల అంట. హల్లెలూయా. వాడు దానిని పెంచుకొని చూడగా అది వాడి యొద్దకు, వాడి బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాడి చేతి ముద్దలు తినచ్చు, వాడి గిన్నెలోని త్రాగుచు, వాడి కౌగిట పండుకొనొచ్చు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థుడికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్డల్లో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వాడికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతో నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. వాడు నిశ్చయంగా చావాలన్నాడు, వాడు మరణానికి పాత్రుడు అన్నాడు, ఇంకా కాంపెన్సేషన్ 4 గొర్రెలు కూడా ఇవ్వాలన్నాడు. అప్పుడు నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఒక రాజును పట్టుకొని ఇది నువ్వు చేసిన అతిక్రమమే నాయన అని మొహం పట్టుకొని అడగడం అనేది దావీదుని గాయపరిచాయని నేను అంటున్నాను. గాయపరిచాయా లేదా? ఈ మాటలు దావీదుకి కోపం తెప్పించాయా? ఎందుకంటే మొహాన మాట్లాడడం అనేది, స్పష్టంగా మొహాన మాట్లాడడం అనేది కోపాన్ని కలిగేస్తాయి ఎవరికైనా. నువ్వు ఇది చేస్తున్నావు అంటే ఎవరికైనా కోపమే. కానీ ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, నేను మొదటే చెప్పాను, వర్డ్ విల్ నాట్ అక్యూజ్ యూ. నువ్వు నిందితుడివి అని వాక్యము నిన్ను అనదు. నీవు ఒక ఒప్పుకోలుకు రావాలని మాట్లాడుతుంది వాక్యం. అయితే నాతాను మాట్లాడిన మాటలు దావీదుకు ఏం కలుగు చేశాయి అంటే మారు మనసు, పశ్చాత్తాపాన్ని కలుగు చేశాయి. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపము చేశాను. 13 ఎవరు అంటున్నారు? ఖడ్గం తీసి నాతాను కొట్టలేదా? నువ్వు ప్రవక్తగా ఉండడానికి పనికిరావు, రాజు నేను నన్ను అంటావా, నా ఇష్టం వచ్చింది చేస్తాను అన్నాడా? ఏమన్నాడు? నాతాను నచ్చలేదు నాకు, నీ బదులు వేరే ప్రవక్తను పెట్టుకుంటాను నేను. పక్క ఊర్లో ఒక ఆయన ఉన్నాడట, నేను అన్ని ఆశీర్వాదాలే చెబుతున్నట్టు, ఏం చేసిన ఆశీర్వాదాలే అంటున్నట్ట. ఆయన పిలిపించుకుంటాను, ఆయన అయితే ప్రతిరోజు వచ్చి నా మొహాన్ని స్థుతి చేస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆశీర్వచనాలు కలుగుతున్నట్ట. ఏం చేసినా కూడా నువ్వు దీవించబడతా ఉంటాడట. అట్లాంటి రోడ్డు తెచ్చుకుంటా నేను. 500 ఇంత మరి ఎక్కువ దీవాలంట. 5000 ఇంకా అసలు ఇంటి చుట్టే దిగుతున్నట్ట. వింటున్నారా? ఏదో ఇస్తానని చెప్పామంటే ఇంకా ఇంటి చుట్టే. కానీ దావీదులో అది ఒక ఒప్పుకోలుడు కలుగజేసింది. ఏమని? నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును
పరిహరించెను. వెరెవర్ యు కమ్ విత్ ఏ కన్విక్షన్, ఒక ఒప్పుకోలతో ఎప్పుడైతే వస్తావు దేవుడు కాదన్నాడు గుర్తుపెట్టుకోవాలి. అంటున్నారా, నువ్వు ఒక ఒప్పుకోలతో ప్రభువా నేను ఈ పాపం చేశాను, ఇక మరలా నేను దీన్ని చేయనని వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. మనిషి కాదు ఆయన రిజెక్ట్ చేయడానికి. ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకునేది ఆయన జనులు అనొచ్చు, జనులు అన్నారు కూడా. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మందిని పక్కన పెట్టారు, సుంకర్లను పక్కన పెట్టారు, వేశ్యలతో సమానులుగా వేశ్యలు పక్కన పెట్టారు. మీకు వచ్చిన విషయం చెప్తాను. లాజర్కి ఒక అక్క ఉంది, తెలుసు కదా, మరియా. ఆమె వ్యభిచారి. ఆమె యేసుప్రభు ఆమె వాళ్ళ ఇంటికే పోతా ఉంటాడు. దీన్ని ఏమన్నా దీన్ని మనం ఏం చెప్తాం? ఇవాళ ఒక సేవకుడు మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాయా అంటే అర్థం చేయండి చూద్దాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క అపాయింట్మెంట్ని ఆయన స్వీకరించారు. ఆయన కాదం లేదు. ఎవ్వరు వచ్చి అడిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. నాతాన్ నుంచి దావీదుని ఏదో వేరెత్తి చూపించడానికి కాదు. అక్కడ అతను చేసిన తప్పును వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అతనిలో ఒక పశ్చాత్తాప హృదయాన్ని అది కలుగజేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇది జరిగిన తర్వాత దావీదు దేవుడి నుంచి దూరం అవ్వకపోగా దేవుడికి మరింత దగ్గర అయ్యాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు కూడా అన్నాడు, ఎక్కువ ఎవరు తప్పులు క్షమించబడే వాళ్ళు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. హల్లెలూయా. దావీదు ప్రేమించాడు దేవుణ్ణి. ఎంతగా ప్రేమించాడంటే దేవుడు కూడా చెప్పాడు, దావీదు నా హృదయానుసారం. వాళ్ళేంటి వాక్యము కరుపుగా చెప్తే అది మనకు నచ్చట్లేదు. కానీ ఈ భక్తులందరినీ చూడండి, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నొచ్చుకున్నా కూడా వాక్యం ఏం చెప్పిందో దాన్ని చేశారు. నొచ్చుకొని దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయి ఏమి పొందుకోకుండా పాతాళానికి పోవడం కంటే అది నిన్ను గాయపరిచిన దానితోనే ఉండి నిత్య జీవానికి పోవడం బెటర్ కదా. బెటర్ కదా, ద బెస్ట్. అది శిష్యులు చాలా మంది వెనుక తీశారు. ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట. అయితే పేతురు అన్నాడు, పేతురు వైపు కూడా చూసి దేవుడు అన్నాడు, నువ్వు కూడా వెళ్ళాలంటే వెళ్ళవయా, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నువ్వే ప్రభు, నేను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఏం సాధిస్తావు మేము వెళ్ళి నీ దగ్గర నుంచి దూరం వెళ్ళి? ఆయన కూడా అంటున్నాడు, నేను ద్రాక్ష వల్లి తీగలు మీరు నయను నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారన్నాడు ఆయన. హల్లెలూయా. నిలిచి ఉంటే ఇంకొక పని కూడా చేస్తున్నాడు ఆయన. పనికిరాని తీగలన్నీ కట్ చేస్తున్నాడు నీళ్ళు నాలో. హల్లెలూయా. వైద్యుడు కదా ఆయన, ఆయనకు తెలుసు కదా, ఆయన మంచి రైతు కదా. అవునా? ఆయన కుమ్మరి, ఆయన రైతు. అవునా? అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం మనం. కొంతమంది సీక్రెట్స్ ని హైడ్ చేస్తూ ఉంటారు, దాచి పెడతా ఉంటారు. పలానా టైంలో ఆ సీక్రెట్ బయటపడింది, ఉలిక్కి పడతారు ఒకసారి. ఆ సీక్రెట్ ఎవరి వల్ల బయటపడిందో వాళ్ళు తెలిసాడు, వాళ్ళ గురించి రోజు పారేసుకుంటా ఉంటారు. నేను చేసిన నిజమైన ఒప్పుకోరాలు, నువ్వు చేస్తున్నావు కదా అంటే ఎగబడతారు, అసలు కొడతారు కూడా. ఇదేంది రహస్యంగా దాచాను కదా. లేదు, రహస్యాలు ఎందుకంటే బయలుపరుస్తానికి. బైబిల్లో ఉన్న మర్మాలే దాగి ఉన్నట్లా, బైబిల్లో ఉన్న మర్మాలే దాగి ఉన్నట్టు మనుషులు చేసే రహస్యమైన దాగి ఎందుకుంటే ఇది మానవ నైజం. ఏదైనా నువ్వు చేసే తప్పు, రహస్యంగా చేసిన తప్పు, ఒకవేళ నువ్వు రహస్యంగా తిన్నావు, లడ్డూలు తెచ్చి ఎన్ని లడ్డూలు నువ్వే తిన్నావు, ఏమి తినట్టు వేలకున్నావు. ఫైనల్గా ఎవరో చూశారు నువ్వు తిన్నావు అని అర్థమైంది. జీవితం నువ్వు ఊరుకుంటావా? నేను ఏడదన్నా, నేను ఇన్నే తిన్నా, నేను ఇన్నే తిన్నాను. ఇన్ని అంటే అన్నీ అని అర్థం. యేసు ప్రభు వారు ఒక సమరయ్య పట్టణం మీదుగా వెళ్లాల్సి వచ్చింది. సమరయ్యలకు యూదులకు సంబంధం లేదు, మీకు చెప్పాను ఆల్రెడీ. సమరయ్యలు ఆరాధించుకునే స్థలము వేరు, యూదులైనటువంటి వాళ్ళు ఆరాధించుకునే స్థలము వేరు. ఒకసారి యేసు ప్రభు వారు ఈ సమరయ్యలు ఆరాధించుకునే స్థలము మీదుగా వెళ్లాల్సి వచ్చింది. హల్లెలూయా.
వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ పట్టణము గవిని దగ్గర ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తరబడి నుంచి చెప్పుకుంటాం ఈ స్టోరీ, నాకంటే మీరే బాగా చెబుతారు. ఇంకా ఆయన బావి దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ, యవన స్త్రీ మధ్యాహ్నం వస్తా ఉంది, కుండ పట్టుకొని వస్తుంది నీళ్ళు చేసుకోవడానికి. ఆమె వచ్చింది, నీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆయన అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, అమ్మ నాకు దాహానికి కొద్దిగా నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సారీ, ఈయన అడిగాడు ఆమె. ఇప్పుడు ఆమె అంటుంది, రిప్లై ఇస్తుంది, అయ్యా నువ్వు చూడటానికి యూదుల మీద కనిపిస్తున్నావు. అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు యూదుల్ని, ఎందుకంటే పాదముల మటుకు దిగుచున్న అంగీ వేసుకుంటారు వాళ్ళు. నువ్వు చూడటానికి యూదుల్లా కనిపిస్తున్నావయ్యా, మరి మేము సమరయ్యలు కదా, మమ్మల్ని ఎట్ట అడుగుతున్నావు నీళ్ళు? అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను నీళ్ళు అడిగితే నువ్వు నిరాకరిస్తున్నావు, కానీ నేనెవరో నీకు తెలిస్తే, నన్ను గుర్తిస్తే నీ దాహానికి నీళ్ళు ఇవ్వమని నన్ను అడుగుతావు. నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు అన్నిటికీ కూడా తప్పించుకోరాడు. అలాంటి నీళ్ళు నీకు కావాలా అని అడిగితే నాకు కావాలన్నది. అయితే ఆయన అన్నాడు, అలాంటి నీళ్ళు నీకు ఇవ్వాలంటే నీ భర్త తీసుకురాపో. ఇక తడుపుకోలేదు, ఏమి చేయలేదు. మనం కూడా కొన్నిసార్లు జేబులోని అబద్ధాలు పెట్టుకొని తిరుగుతాం. చిన్నప్పుడు ఈతకెళ్ళి మొహం అంతా తెల్లగైంది, జుట్టు అంతా తెల్లగైపోయి నిలబడి ఉంటుంది. ఇంటికి వస్తాం, రూపాయి కొబ్బరి నూనె ప్యాకెట్ కొట్టుకొని తలకు మూసుకొని మొహానికి మూసుకొని వస్తాం. ఇంటికి రాని కనుక్కుంటాడు ఈతకు పోయిన. కానీ ఏం చెబుతామంటే, ఎందుకంటే కోరిలో నీళ్ళు అన్నీ తెలుసు కదా, తెల్లగా ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా తెల్లగా అయిపోతుంది. కనుక్కుంటారు అంటే. అట్లాగే సమరయ స్త్రీ ఏం చెప్పిందంటే, నాకు వివాహం కాలేదని చెప్పింది. వివాహం కాలేదని చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, చూడు సూటిగా ఏం చెబుతున్నాడు ఆయన, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి, ఇప్పుడు నీ ఇంట్లో కూడా ఒకటి పెట్టి వచ్చారు వీడు. ఇదే టోన్ తోటి, ఇదే విధంగా నిజంగా ఒక వేసి దగ్గరికి వెళ్ళి చెబితే ఏం చేద్దాం చెప్పండి? చెప్పు తీసుకొని కొడతాది అనుకుంటాడు ఆయన. అయితే ఎందుకంటే రహస్యాలు అందరూ కూడా బయట వేసుకోవాలని ఎవరు చూడరు. మన పిడుగురాళ్ళ వాళ్ళైతే నీ ముందు కూడా చివరిలో ఒక మాటగా పెడతారు. అర్థమైందా? ఇవి చేదైన మాటలు, ఇవి చేదైన మాటలు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారమ్మా, ఇప్పుడు నీ ఇంట పెట్టిన వాడు నీ భర్త కాడు, నిజమేనా? ఆమె అది కఠినమైనప్పటికీ, అది చేదైనప్పటికీ, అది ఆమెను నొప్పించే మాట అయినప్పటికీ కూడా, అది నిజమేనయ్యా, నీవు ప్రవక్తవని నేను అంగీకరిస్తున్నాను అని అంగీకరించిన తర్వాత దేవుడు ఆమెకు బోనస్ ఇచ్చాడు. ఏమిటా బోనస్ తెలుసా? ఆమె అంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పినట్లే మా హృదయంలో ఉన్న రహస్యాలు చెప్పడానికి మెస్సయ్య వస్తాడు. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఏనేం చెప్పాడు తెలుసా? నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని చెప్పినప్పుడు ఈయన మెస్సయ్య అని గుర్తించి ఏం చేసిందో తెలుసా? ఇక నేనేం మాత్రం పాపం చేయను, నా పాత రోత జీవితాన్ని నేను విడిచిపెడతాను. వాక్యం ఆమెకు నొప్పి కలిగించింది. హల్లెలూయా. చేదైనవే, గాయపరుస్తేవి, కానీ ఆ గాయపరిచింది ఎక్కడికి తీసుకురావాలి? నేను ఒప్పుకోలుకు తీసుకురావాలి, వెనక్కిపోయేటట్టు చేయకూడదు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? లేచింది, వచ్చిన పని నీళ్లు తీసుకొని పోవడానికి ఆ కొండలేదేం లేదని కొండ పడేసింది, పరిగెత్తుకుంటూ పోయింది. పాపపు కుండ అంటారు, అది ఏ కుండ రాయబడలేదు అక్కడ, సాధారణంగా ఒక కుండ పడేసింది, పరిగెత్తుకుంటూ పోయింది. ఇదిగో నేను కనుగొన్నటువంటి మనుషుణ్ణి, నేను ఒక మనుషుని కనుగొన్నాను, ఇతను మెస్సయ్య కాడా? హృదయ రహస్యాలను బయట పెడుతున్నాడు. ఈయన మెస్సయ్య కాదా అని చెబుతూ ఆమె ఒక సువార్తికురాలు అయిపోయింది. అక్కడ సువార్త చేసింది అందరికీ. ఎంత గొప్ప కృప కదా అది. నేను ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాలలో నయమాన్ని నొచ్చుకున్నాడు, దావీదుని నొచ్చుకున్నాడు, సమరయ స్త్రీని నొచ్చుకుంది.
వాక్యము కఠినతరంగా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ డెకరేటివ్. అది సుందరంగా నీకు అనిపించకపోవచ్చు, శుద్ధి మెత్తగా నీకు అనిపించకపోవచ్చు. ఆ లేఖనం చదవండి, వాక్యం ఎప్పుడు మెత్తగా ఉంటుందంటే అది చదవండి ఒకసారి. నా మాట అగ్ని వంటిది కాదా, అగ్నిలో చేయబెట్టి చూడు. బండను సైతం బద్దలు చేసి సుక్క వంటిది కాదా. ఒక పెద్ద మలాటి కింద చేయబెట్టి కొట్టించుకో. 2 అంచులు కట్టుకోమన్నాడు వాక్యాన్ని. ఆ కట్కాన్ని చేతుల్లో దించుకో. నొప్పి కలుగుదా? ఖచ్చితంగా నొప్పి కలిగింది. నొప్పి కలగట్లేదంటే బుర్రకథ అంటావు నువ్వు. బుర్రకథ, అది బుర్రకథే. ప్రవక్త చెప్పాడు స్పష్టంగా, పాత కాలములు మన ప్రవక్తలు మన అపోస్తులు ఇలాగ బోధించలేదు, ఈ పౌడర్ పూసే బోధ బోధించలేదు. వాళ్ళు తెలుపుని తెలుపు అన్నారు, నలుపుని నలుపు అన్నారు. తెలుపు నీకు నలుపు అయితే నాకు కూడా తెలుపు, నాకు కూడా నలుపేలయ్యా అలా. నో, సౌలు ఒక బలి అర్పణ చేశాడు, సమూయేలు హట్ అయిపోయాడు. అక్కడ నేను చేసి మరి నువ్వెందుకు తీసుకు. ఎంత పర్టికులర్గా ఉన్నారంటే వాక్యం దగ్గర వాళ్ళు చూడండి. ఒక చిన్న సున్నాలు కూడా వాళ్ళు రాజీ పడలేదు. కనుక మనం కూడా ఎందుకు రాజీ పడాలి? ఇప్పుడు అంత అవసరమే ఉంది. రాజీ పట్టడం వల్ల నీకు ఏమైనా లాభం ఉందా చెప్పండి? ఏముండదండి. కష్టమైన, అది నిష్ఠూరమైన, అది బాధ పెడుతున్న వాక్యానుసారంగా నువ్వు నడవడమే నీకు మేలు. ప్రైజ్ ది లార్డ్. శుద్ధి మెత్తని ప్రసంగాలు వినడం, అవి వినడానికి మనకు బాగానే ఉంటుంది. ఇవాళ స్టేటస్లు, ఇవాళ మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే షార్ట్స్ అన్ని కూడా ఆయన చెప్పే మాటలు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు. ఆయన చెప్పేది తక్కువ మ్యూజిక్ మనం ఇన్స్పైర్ అయిపోవాలి. నిజమే కదా? శబ్దాలకు మనం ఇన్స్పైర్ అయిపోయి వెంటనే వాట్సాప్ స్టేటస్ పెడతాం. ఆయన పూర్తి ప్రసంగం ఏం చెప్పాడో చూడడం మనం. ఆయన పూర్తి ప్రసంగం చెబితే ఆవు గురించి, లేకతోడ గురించి, ఆవు పులి గురించి, 7 చేపల కథ, ఒక రాజుకి 7 కొడుకులు ఉన్నారు, చేప వెళ్ళారు, ఇవి కూడా చెబుతున్నారు. అందులో మళ్ళీ దేవుడిని కలుగుతారు మధ్యలో. తప్పుడు కథనాల వైపు కానీ, తప్పుడు సిద్ధాంతాల వైపు కానీ మనం నడవకూడదు. వాక్యం మనల్ని గాయపరుస్తుంది. అది మనల్ని గాయపరచని యెడల అది మనకు ఏ మేలు చేయట్లేదని అర్థం గ్రహించండి. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను హృదయంలో ముద్రించుగాక. ఆమేన్.